నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి మహేంద్ర థార్ RWD 2025 కార్ యొక్క రివ్యూ పూర్తి వీడియో అయితే మీ ముందుకు అయితే రావడం జరిగింది. సో వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ముందర అయితే థార్ కార్ ఓనర్ వచ్చేసి అన్న అనమాట. మీ పేరున విశ్వ అన్న. బండి గురించి పూర్తిగా మనకైతే డీటెయిల్స్ అన్నీ తీస్తాడు అనమాట. సో ఈ బండి ఎప్పుడు కొన్నారు, దీని మైలేజ్ ఎంత, ఏమేమి రిపేర్లు వస్తాయి, మరియు లోపల ఫీచర్స్ ఏమున్నాయి, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా. ఓకే, ఈ కార్ మోడల్ ఏంటినా? 2025 కార్ యొక్క పూర్తి పేరు ఏం పేరు అంటాను? మహేంద్ర థార్ RWD. ఓకే, అంటే RWD అంటేనా? రేర్ వీల్ డ్రైవ్. రేర్ వీల్ డ్రైవ్. ఒకసారి లోపల ఫీచర్స్ చూద్దామన్నా. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి కార్ లోపల ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము. ఇది లాక్ బటన్. ఓకే, ఇది యాక్చువల్ మన వెహికల్ ఎక్కడన్నా పార్కింగ్ లో ఉన్న ఏదన్నా సెల్లర్ లో ఎక్కడన్నా ఉన్నా కూడా దీన్ని ఈ బటన్ ప్రెస్ చేస్తే బీప్ సౌండ్ వస్తుంది. సో మన వెహికల్ ఐడెంటిఫై కోసం. ఓకే, ఇది అన్లాక్ బటన్. ఈ లాస్ట్ అంటే ఇది సెన్సార్ కీసా డైరెక్టోనా? మామూలుగా డైరెక్ట్ కీయే. వీటికి థార్ లో పుష్ బటన్ ఇవ్వలేదు. ఓకే, ఆటో మాన్యువల్ ఇచ్చాడు. సో థార్ రాక్స్కి వచ్చాయి కానీ థార్ లో అయితే రాలేదు. ఓకే, ఇవి వీటి గురించి చెప్తారా ఈ బటన్స్ గురించి? ఇది యాక్చువల్గా ఇది వచ్చేసి ఆటోమేటిక్. సో ఆటోమేటిక్ మీన్స్ ఇప్పుడు వెహికల్ ట్రాఫిక్ లో కానీ ఎక్కడైనా మనం క్లచ్ కానీ ఏదన్నా న్యూట్రల్ చేసి వదిలేసామంటే ఈ ఆటోమేటిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా వెహికల్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఐడిల్లో ఎక్కువసేపు ఉండదు. మళ్ళీ మనం క్లచ్ అనేది మనము తొక్కామంటే మళ్ళీ వెహికల్ అనేది మళ్ళీ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. సో ఇది ఆటోమేటిక్. ఇది సో ఇవన్నీ ఈ క్రూజ్ కంట్రోల్ ఫీచర్స్. తర్వాత ఇక్కడ చూడండి మాన్యువల్, ఇక్కడ డిజిటల్ మీటర్ ఇలా చేంజ్ అవుతుంది. వార్నింగ్ సింబల్స్, ఈ బటన్ అనేది వీటిని సెట్ చేసుకోవడం దాంట్లోకి. సో ఎంత ట్రిప్ జరిగింది, ఈ ట్రిప్స్ ఇవి, మైలేజ్ ఎంత వస్తుంది, ఎంత డిటిఈ అంటే డిటిఈ మీన్స్ ప్రజెంట్ ఫ్యూయల్ ఎంత ఉంది, ఎంత వెళ్తుంది, రేంజ్ ఎంత వెళ్తుంది, మైలేజ్ కదా రేంజ్, డిటిఈ ఎంత వస్తుంది. సో ఇది AFE అంటే యావరేజ్ మైలేజ్. సో 15.1. ఇది డెఫ్ ఆయిల్. వీటికి డెఫ్ ఆయిల్ అనేది ఉంటుంది. డెఫ్ ఆయిల్ మీన్స్ మన స్మోక్ అనేది ఎక్కువ రాకుండా ఉండే దానికోసం ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి 20 లీటర్ డెఫ్ ఆయిల్ పడుతుంది. సో వీటికి ఇది నెక్స్ట్ ఇంకొక ఆప్షన్. ఇది డిజిటల్ మీటర్. ఇది మనం స్పీడ్ ఎంత వెళ్తే అది. ఇది మ్యూజిక్. సో ఇది ఈ బటన్ వాటికి అన్నింటికి బటన్స్ అన్ని ఈ లోపల సిస్టంలో లోపల ఏది ఆపరేట్ చేయాలో ఈ 4 బటన్స్. ఇది వచ్చేసి యాక్చువల్గా డిమ్ అండ్ డిప్, మనము రోడ్డు లైట్ కవర్ చేసుకునేదానికి. సో అండ్ సో ఇవి ఉంటాయి. వీటి గురించి చెప్తారా ఒకసారి? సో ఇది వచ్చేసి లైట్స్ అన్నట్లు. ఈ ఫాగ్ ల్యాంప్స్, ఇది మెయిన్ లైట్స్, ఇది ఇండికేటర్స్. ఇది కిందికి రైట్ ఇండికేటర్, పైకి లెఫ్ట్ ఇండికేటర్. వీటి ఫుల్ ఆన్ చేసుకుంటే సో లైట్స్ అనేది మనకు ఆన్ అవుతాయి. ఇవి ఈ అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఫాగ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్. సో వీటికైతే ఇంతే. మనకు ఇది ముందర బార్నెట్ ఓపెనింగ్ బటన్ ఉంటుంది ఇక్కడ. దీన్ని మనము ఇలా ఇది సింబల్ ఇచ్చాడు. ఇది ఓపెన్ చేస్తే బార్నెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రంట్ బార్నెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవినా ఇది క్లచ్, ఇది బ్రేక్, ఇది యాక్సిలరేటర్. ఇదేందనా? ఇది స్పీకర్. స్పీకర్. ఇంకా డోర్ గురించి ఒకసారి చూద్దామన్నా. సో డోర్ నుండి తీసుకుంటే ఇది వచ్చేసి రైట్ అండ్ లెఫ్ట్ మనకు అడ్జస్ట్మెంట్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇది. ఓకే, సో ఇది బటన్ అన్లాక్ సిస్టమ్. ఇది అన్లాక్ చేయడం అంతే. సో ఇది ఒక బాటిల్ పెట్టుకోవడానికి ఒక స్పేస్ చేస్తా. ఊపర్స్ ఇక్కడ కూడా వస్తాయనా? స్పీకర్ రావు. జస్ట్ ఇది కూడా ప్లేట్ అనేది ఒకటి వస్తుంది. ఇది ఎక్స్ట్రా ఇచ్చినారు ఎందుకున్నా? ఇది లేదు, ఎక్స్ట్రా ఇది ఇవ్వలేదు. యాక్చువల్లీ మనము నార్మల్ కొంచెం ఎవరన్నా వెహికల్ ఎక్కాలన్నా కూడా
ఈ బంపర్ అనేది మనకు ఉంటేనే మనం ఎక్కగలుగుతాం. ఓకే. సో ఇది కొంచెం మనకు సపోర్ట్, ఏదైనా సైడ్ మనకి ఏదైనా వెహికల్స్ వచ్చి ఏదైనా స్క్రాచ్ కూడా పడుతుంది సేఫ్టీ, ఎందుకంటే బండి కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి తారు లోగో అన్నట్టు సిల్వర్ ప్లేట్ ఇక్కడ కానీ, సో ఇక్కడ కానీ తార్ అనే సింబల్ అనేది వాళ్ళు కొంచెం ఎలివేట్ చేస్తారు దాన్ని. డోర్ ఉంది, అదే విధంగా ఇక్కడ మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో కూడా తార్ అనేది ఇది మనం ఎక్స్ట్రా వేసుకుంటాం, షోరూమ్ లోనే వేస్తారు ఎక్స్ట్రా అనేది. ఓకే. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు సీట్ అడ్జస్టబుల్, ఇదంటే మనకు పైకి లేస్తుంది, ఇలా తీసుకుంటూ వస్తుంది. దీన్ని ఇలా కింది కంటే కిందికి దిగుతుంది సీట్. ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్, మన మూవ్ చేసుకోవడం. ఇది ఫ్రంట్ బ్యాక్ సైడ్ ది అప్పర్ది. ముందరికి మూవ్ చేయాలంటే ఇక్కడ ఒక రాడ్ వస్తుంది, ఈ రాడ్ బేస్ చేసుకొని ముందరికి బ్యాక్ కి మూవ్ అవుతుంది. ఫ్రంట్ బ్యాక్ ఈ రాడ్ ఇదైతే మళ్ళీ మనకి ఇక్కడ ప్రెస్ చేసి ఇది బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ కుషన్ టైప్ లో ఫ్రంట్ బ్యాక్ వెనక్కి అయితే పోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము రైట్ సైడ్ చూసినాం కదా, ఇంకా లెఫ్ట్ సైడ్ లోపల కార్లో ఇంకా ఏం ఫీచర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దామండి. అయితే మనం లెఫ్ట్ సైడ్ ఉన్నాము. నా ఇటు సైడ్ ఇప్పుడు మొత్తం ఏసీలు ఉంటాయి కదా, ఏసీలు ఎన్ని హోల్స్ వస్తాయి? ఏసీ అనేది 1 2 3 4 వస్తాయి మనకి. ఈ ఫోర్ లో వీటి అడ్జస్టబుల్ అనేది ఇలా రైట్ కి ఏదైనా రైట్ కి తిప్పితే ఏసీ అనేది ఆఫ్ అయిపోతుంది. సో లెఫ్ట్ కి ఇలా పెడితే ఏసీ ఆన్ అవుతుంది. రైట్ అండ్ లెఫ్ట్ ఈ చిన్న వీటితోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇవి చాలా సెన్సిటివ్ ఉంటాయి, సో వీటిని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలన్నట్లు. ఎందుకంటే ఇది కొంచెం ప్రెషర్ పెట్టి రైట్ ఆర్ లెఫ్ట్ తీయాలి. మనం ఎవరన్నా ఎక్కువ దీన్ని టైట్ చేసా కూడా పోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఇది వింటేజ్ ఎఫెక్ట్. తారుకి ఇంతమంది పాత మోడల్స్ అలా వస్తుంది, ఈ వింటేజ్ ఎఫెక్ట్ అనేది ఇన్బిల్ట్ వస్తుంది. ఇది కొంచెం మంచిగా ఉంటుంది చూసేదానికి లుకింగ్. సో నెక్స్ట్ ఇది ఒక స్పీకర్, అనదర్ స్పీకర్, మామూలు స్పీకర్. ఈ బాక్స్ ఇది యాక్చువల్గా మనకు స్టోరేజ్, జస్ట్ ఒక మన ఏదన్నా పేపర్స్ ఇలా ఏదైనా పెట్టుకోవడానికి, సర్వీస్ బుక్, డాక్యుమెంట్స్ అట్లా సర్వీస్ బుక్. ఇది హ్యాండిలర్, ఎవరైనా మన పెద్దోళ్ళు కానీ ఎవరైనా పట్టుకొని కూర్చునేదానికి ఇది ఒక హ్యాండిలర్. ఇక్కడ ఇచ్చినాడు, ఇక్కడ కూడా ఇచ్చినాడు. నెక్స్ట్ హ్యాండిల్ ఇస్తారు. ఇది ఎక్కేటప్పుడు జస్ట్ ముందర పెట్టుకునేదానికి హ్యాండిలర్స్ ఉంటాయి. ఒకసారి స్క్రీన్ గురించి చెప్పాను. ఈ స్క్రీన్ అనేది యాక్చువల్ ఇది హోమ్ బటన్. సో వీటికి ప్రాబ్లం ఏంటంటే ఈ ఒరిజినల్ కేబుల్ కనెక్ట్ చేస్తేనే ఇందులో ఏదైనా మ్యాప్ రావడం కానీ ఏదైనా కనెక్ట్ అవ్వడం కానీ ఉంటుంది. కేబుల్ కనెక్ట్ చేయకపోతే డైరెక్ట్ ఆండ్రాయిడ్ అనేది ఉండదు. సో ఇది మీడియా, ఇది బ్లూటూత్ కనెక్షన్, ఇది రేడియో. సో ఇది అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ మనం సెట్ చేసుకోవచ్చు. పవర్ ట్రాక్ ఎంత ఉంది, రూఫ్ రోడ్ ఎంత ఉంది, మనం నార్త్ లెఫ్ట్ ఎలా వెళ్తున్నామని. సో నెక్స్ట్ ఇది ఆండ్రాయిడ్ ఆటో కేబుల్ కనెక్షన్ ఇవి రెండు. నెక్స్ట్ ఇది సౌండ్ పెంచడము తగ్గించడము. సో నెక్స్ట్ ఇది ఆఫ్ చేసేయడము డిస్ప్లేని. నెక్స్ట్ ఇది వచ్చేసి కార్ ఇన్ఫో నాట్ అవైలబుల్, ఏదైనా ఇన్ఫో ఉంటే. ఇది నైట్ టైమ్స్ మనం వెళ్ళేటప్పుడు ఈ డిస్ప్లే అనేది ఎక్కువ మనకు కనిపించకుండా జస్ట్ డిస్ప్లేని ఆఫ్ చేయొచ్చు అంతే. సాంగ్స్ వస్తూ ఉంటాయి, డిస్ప్లే జస్ట్ డిస్ప్లే, లైటింగ్ మనకు డైరెక్ట్ పెట్టుకున్నా. సెట్టింగ్స్, బేసిక్ సెట్టింగ్స్, సౌండ్స్, ఫ్రంట్ కు పెట్టుకోవాలా బ్యాక్ పెట్టుకోవాలా అని. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డిస్ప్లే, మనం బ్రైట్నెస్ మనం పెట్టుకునేది. సో ఇది బ్లూటూత్ కనెక్షన్స్, ఎవరైతే బ్లూటూత్ ఉన్నాయో. ఇది ఎక్కువ సెన్స్, మనకు రీసెంట్ ట్రిప్స్ ఎలా ఉన్నాయి ఏందని చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడికి వస్తే స్టీరింగ్ దగ్గరకు వస్తే ఇది వచ్చేసి మ్యూట్ అన్మ్యూట్, ఏదైనా మనకు సాంగ్స్ ఎవరైనా మనం ఏదైనా మధ్యలో మాట్లాడాలని ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ అన్మ్యూట్ చేసుకోవచ్చు, ఇక్కడ సౌండ్ తగ్గించకుండా. నెక్స్ట్ ఇది వచ్చేసి SRS సాస్ కాల్స్, ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ ఇది. సో ఇది సౌండ్ పెంచడం తగ్గించడం. ఇది కాల్, ఇది అప్ చేస్తే కాల్ అటెండ్ అవుతుంది, డౌన్ చేస్తే కాల్ కట్ అవుతుంది. లిఫ్ట్ అండ్ ఎండ్ ఇక్కడ చేసేయచ్చు. ఇది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది దీనికి. ఇది వచ్చేసి వాయిస్ కమాండ్. ఇది రీసెట్ అనేది మనం సెట్ చేసుకునేది. ఈ ఆఫ్ అనేది వీటిని మనం క్రూజ్ కంట్రోల్ అంటాము. మనం ఒక 60 పైన ఎంత మనం పెట్టి ఈ బటన్ ప్రెస్ చేసామంటే మనం ఏమి ఇంకా యాక్సలరేటర్ ఇవి ఏం మనము ప్రెస్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. అంటే బండి 60లో వెళ్తా ఉంటది కంటిన్యూ. మనం 60 సెట్ చేస్తే అబౌవ్ మినిమం 40 అబౌవ్ ఉండాలి.
మనం 60కో 80కో 100కో మళ్ళీ మనం దాన్ని ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా బ్రేక్ అనేది ప్రెస్ చేస్తే క్రూజ్ కంట్రోల్ అని వాటిని క్రూజ్ కంట్రోల్ అంటే అది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం రైజింగ్ దొక్కకుండా క్రూజ్ కంట్రోల్ ని ఎగ్జాంపుల్ మనం 60 పెట్టి ఇలా మనం ఈ ప్లస్ సింబల్ ని మనము ప్రెస్ చేసామంటే 60, 62, 63 ఇలా అప్ అవుతూ ఉంటది. మళ్ళీ మనం స్పీడ్ తగ్గించుకోవాలంటే ఇక్కడే మనం స్పీడ్ తగ్గించుకోవాలి. అంటే మనం యాక్సిలరేటర్ తొక్కకుండా తొక్కన అవసరం లేదు. ఇన్ కేస్ క్రూజ్ కంట్రోల్ ఆన్ లో ఉంటాయి, జస్ట్ యాక్సిలరేటర్ విత్ యాక్సిలరేటర్ లేకుండా మనం ఈ బటన్స్ తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీనికి అడ్జస్టబుల్ ఉంటది ఇక్కడ. అంటే స్టీరింగ్ కూడా స్టీరింగ్ అడ్జస్టబుల్ అనేది ఉంటది. ఇక్కడ ఒక బటన్ వస్తుంది, దానికి డౌన్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఓన్లీ వైపర్, ఫ్రంట్ వైపర్ ఇది. ఇంకా నెక్స్ట్ ఇది ఒక మెయిన్ ఎఫెక్ట్. దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే షోరూమ్ వాడు ఇది ఇవ్వడు, హ్యాండ్ రెస్ట్ ఇవ్వడు. వెహికల్ అనేదానికి ఇక్కడ హ్యాండ్ రెస్ట్ ఇవ్వకపోతే నేను దీన్ని ఎక్స్ట్రా వేయించుకున్నాను. ఈ హ్యాండ్ రెస్ట్ ఇవ్వడు, ఈ సిస్టమ్ ఇస్తాడు. ఈ హ్యాండ్ బ్రేక్ వీటికి ఇక్కడ ఉంటాయి విండోస్ అప్ అండ్ డౌన్, అంటే అడ్జస్ట్ చేసుకునే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంటది. సో ఈ 6 గేర్స్ బేసిక్ గా. ఇవి గేర్స్ ఒకసారి చెప్తారా? ఇది రివర్స్ 1 2 3 4 5 6 మొత్తం 6 గేర్లు. రివర్స్ గేర్ మాత్రం ఇలా బటన్ ని ప్రెస్ చేసి ఇలా వెనక్కి వేసుకోవాలి. సో ఇక్కడికి వస్తే ప్యాసింజర్ సీట్ ఆన్ లో ఉందా లేదా అనేది ఇక్కడ ఇండికేషన్ వస్తుంది. సో ఇక్కడ ప్యాసింజర్ 2 సీట్లు ఆఫ్ లో ఉన్నాయా లేదా అనేది ఇక్కడ ఇండికేషన్ వస్తుంది. ఇది వచ్చేసి సీట్ బెల్ట్ ఇండికేషన్. ఇది వచ్చేసి 4 సిగ్నల్. ఇది ఆఫ్ అనేది కార్ ఇలా సింబల్ వచ్చి ఆఫ్ అనేది ఉందంటే ఏదన్నా వాటర్ కానీ ఏదన్నా ఎక్కువ వాటర్ ఉండి రోడ్లు మనకి డిస్టర్బెన్స్ పెడతాయన్నప్పుడు బండి మనకి ఊగకుండా వెళ్ళేదానికోసం దీన్ని ఆన్ చేసుకుంటాం. ఇది ఇన్బిల్ట్ ఆన్ లోనే ఉంటది, దీన్ని ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏదన్నా అప్ ఎక్కేటప్పుడు కానీ డౌన్ ఎప్పటికప్పుడు కానీ వెహికల్ అనేది జారకుండా ఉండే దానికోసం దీన్ని వాడతాము. ఇది లాక్ అన్లాక్. బేసిక్ గా ఇక్కడ మనం అన్లాక్ చేయాల్సినంత అవసరం లేదు, ఇక్కడ అన్లాక్ చేసినా నడుస్తుంది. అన్లాక్ ఆటోమేటిక్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయండి. సో లాక్ ఆటోమేటిక్ గా లాక్ అన్లాక్. ఇవి విండోస్ ఒకసారి క్లోజ్ చేస్తారా? ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు మనము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ వెళ్ళాలి. బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే సీట్ కి ఇక్కడ బటన్ వస్తుంది ఒకటి, ఇక్కడ బటన్. ఆ బటన్ మనము ఓపెన్ అన్లాక్ చేసామంటే ఓపెన్ అయిపోతుంది. అంటే ప్రెస్ చేయాలా? ఇది అది పైకి లాగాలి, పైకి లాగితే సీట్ లేస్తుంది. నువ్వు కూర్చున్నది ఇట్లా పైకి అనాలి. అది ఇలా ఈ టైప్ లో అంటే మనం ప్రెస్ చేసేదాన్ని బట్టి అది అడ్జస్ట్ అయితే వస్తుంది. ఓకే. వచ్చేసి యాక్చువల్ గా ఆక్స్ కేబుల్, ఇది యూఎస్బి కేబుల్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి నార్మల్ గా వీటిని ఎవరు వాడడం పెద్దగా. సో ఇది ఓల్డ్ టైప్ ఆఫ్. సో ఇది 4x4 కి ఇక్కడ ఎక్స్ట్రా గేర్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా గేర్ ఉండదు కాబట్టి ఇది RWD కాబట్టి వీటికి హోల్ ఇచ్చాడు, అంటే ఒక చిన్న స్టోరేజ్ టైప్ లో గ్యాప్ ఇచ్చాము. అంటే మళ్ళీ ఫ్యూచర్ లోనే యాడ్ చేసుకోవచ్చు. దాన్ని మనం యాడ్ చేయడానికి రాదు, ఈ బండిని అయితే యాడ్ చేయలేము. ఉంటాయి న్యూట్రల్, డోర్ ఓపెన్ చేస్తే లైట్ వెలగడము, మనం లైట్ ఆన్ చేస్తే లైట్ అవ్వడము. ఇలా డోర్ ఓపెనింగ్ ఇప్పుడు ఆఫ్ అయిపోతుంది. డోర్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ లైట్ వెలుగుతుంది. మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తే విత్ ఇన్ 5 సెకండ్స్ లో లైట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఆన్ చేస్తే డోర్ ఓపెన్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. ఇలా మనకు వద్దనుకుంటే వీటిని మనం ఆఫ్ చేసుకుంటాం. డోర్ ఓపెన్ చేసినా కూడా లైట్ వెలగదు. లేదు మనకు ఇప్పుడు నైట్ టైమ్స్ డోర్ ఓపెన్ చేయకుండా లైట్ కావాలంటే ఇది ఆన్ చేసుకోవాలి. సో ఇవన్నీ 4 స్పీకర్స్. ఇవన్నీ కూడా ఇవన్నీ స్పీకర్స్. పైన ఇది కూడా కొత్తగా ఉందనా మొత్తం మోడల్ అంతా? ఇదంతా కూడా మనకు యాక్చువల్గా ఇది రూఫ్ టాప్ టైప్ లో వస్తుంది ఇది. సో ఇదంతా బాడీ పెద్ద స్ట్రాంగ్ ఏమి ఉండదు, ఇది జస్ట్ ఫర్ సోప్ టప్ అంతే. ఓకే, దానికోసం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక మిర్రర్ ఉంటుంది చూసుకున్నానికి. సైడ్ మామూలు ప్యాసింజర్ కి ఎండబడుతుంది అట్లా, ఎవరికి కూడా ఎండబడినా ఏం చేసినా ఇది జస్ట్ కొంచెం ఫ్రంట్ కి దించుకుంటే నడుస్తుంది అన్నట్లు. మనం బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే ఎట్లా? ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే సీట్ ఇలా ఉంటది. ఇక్కడ బటన్ వస్తుంది. ఇక్కడ ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే సీట్ అనేది ఆటోమేటిక్ గా ఇలా ఫ్రంట్ కి వెళ్ళిపోతుంది. సో ఈ స్పేస్ లో మనం బ్యాక్ వెళ్ళాలి. సో ఎక్స్ట్రా డోర్ అనేది ఏమి ఉండదు. వెనకాల 2 అయితే ఫ్రీగా కూర్చోవచ్చు, 3 అయితే కొంచెం ఇన్కంఫర్ట్ గా ఉంటది.
ఈ స్పేస్ అయితే ఇక్కడ టైర్లు ఇవే ఎక్కువ, టైర్లు అవి ఎక్కువ ఉంటాయి, స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది దీనికి. వీళ్ళు బ్యాక్ సైడ్ వాళ్ళకి ఏసీ ఉంటుంది, బ్యాక్ సైడ్ వాళ్ళకి ఏసీ ఉండదు, ఈ ఏసీనే బ్యాక్ సైడ్కి వెళ్తుంది. అంటే మామూలు అయితే ఇక్కడ ఏసీ వస్తుంది, ఏసీ వెంట అయితే లేదు. సో అది బ్యాక్ సైడ్ వాళ్ళు ఏదైనా పట్టుకునేదానికి ఇక్కడ ఒకటి ఇచ్చాడు హోల్డ్ హ్యాండ్, అంటే రెండు పక్కల ఇచ్చినాడు, ఇటు సైడ్ రెండు పక్కలు ఇచ్చింటాడు. ఓకే, ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ మళ్ళీ ఫ్రంట్ రెండు కూడా చూసినాం కదా. ఇదంతా చూడండి సీలింగ్ వెరైటీగా ఉంది. మామూలుగా కార్లు జీపులు చూస్తుంటాం కదా, కానీ తార్కి స్పెషల్గా ఉంది అన్నమాట. పైన ఒక సీలింగ్ టైప్ ఉంది ఇది. సో ఇప్పుడైతే ఇంకా ఇంజన్ చూద్దాం రండి. ముందర ఇంజన్, వాటి పార్ట్స్ మరియు రిపేర్లు ఏమేమి వస్తాయని చూద్దాము. ఫుల్ ట్యాంక్ అయితే ఎన్ని లీటర్లు పడుతుందన్నా? ఫుల్ ట్యాంక్ 60 లీటర్స్ పడుతుంది. 60 లీటర్స్. ఒక లీటర్ ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్నా? ఇది లోకల్లో అయితే 10, లాంగ్ హైవే లాంగ్ మీద 13, 14, 100 బిలో వెళ్తే 15 దగ్గరికి కూడా రావచ్చు. సో 100 మనం డ్రైవర్ని బేస్ చేసుకొని ఉంటుంది వీటి మైలేజెస్ అనేటివన్నీ కూడా. మినిమం 10 అయితే వస్తుంది. ఇది టైర్ ఎక్స్ట్రా ఎందుకు? స్టెప్నీ ఇది యాక్చువల్గా స్టెప్నీలు అంతా కింద బ్యాక్ సైడ్ పెడతారు కదా, లుకింగ్ కోసం మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తారు. అంటే ఎక్కడన్నా బండి పంచర్ అయినప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి దీని ఇంజన్ ఎట్లుందో ఒకసారి చూద్దాం. బాగా ఓపెన్ చేయాలంటే ఇట్లా లాకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చినాడు అనమాట. ఈ బాక్స్ ఏందినా ఇది? ఇది యాక్చువల్గా మన పికప్ వెహికల్ పికప్ తీసుకునేది, ఇంటర్ కూలర్ పికప్ తీసుకునేది, హోస్ పైప్ అంటారు వీటిని. వెహికల్ అంతా కూడా దీని మీద రన్ అయ్యి ఉంటుంది. ఇది తీసుకునే మనం రైజింగ్ దొక్కినప్పుడు ప్రెజర్ తీసుకుంటుంది, రైజింగ్ వదిలినప్పుడు ప్రెజర్ రిలీజింగ్ ఇలా ఉంటుంది. ఇక్కడ రేడియేటర్ ఉంది. ఈ రేడియేటర్ పైన ఇంటర్ కూలర్ ఏసీ వెంట్ ఉంటుంది, కింద ఇంటర్ కూలర్ ఉంటుంది. ఓకే, దీనికి కరెక్టే ఉంటుంది అది. ఇదినా ఈ బాక్స్? ఇది కూలెంట్ ఆయిల్. ఓకే, ఇవినా? సో ఇది వచ్చేసి నార్మల్గా బ్రేక్ ఆయిల్స్ ఉంటాయి, వైపర్స్ వాటర్, ఇక్కడ హార్న్స్ వస్తాయి. అది ఇంజిన్ షీల్డ్, ఇది ఇంజిన్ షీల్డ్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఇంకోటి స్పీకర్ ఇచ్చినాడు కదా, ఇదే స్పీకర్ కాదు, అది బేసిక్గా నేను సైరన్ పెట్టించుకున్నాను. ఓకే, సో నా సైరన్ అది స్పీకర్ కాదు, అది ఇది బ్యాటరీ. ఈ బాక్స్ ఏంటన్నా ఇది? అది నార్మల్ దాని లోపల ఉన్న స్టీరింగ్ ఆయిల్. ఓకే, ఇంజన్ చూడండి, ఇదంతా ఇంజన్ అనమాట. చూడండి మొత్తము ఎర్ర కాలింది కదా, ఇది వచ్చేసి సైలెన్సర్కి అనమాట కనెక్షన్. ఇది మొత్తానికైతే ఇంజన్. ఆయిల్ సర్వీస్ చేస్తే ఎంత ఖర్చు వస్తుందన్నా? వీటి సర్వీస్ ఛార్జ్ వచ్చేసి ఫస్ట్ 3 సర్వీసెస్ మనకు ఫ్రీ ఉంటాయి కాబట్టి 5000 నుంచి 6000 వరకు వస్తుంది. 6000, 7000 అంటే దీంట్లో మనం వీల్ అలైన్మెంట్ ఇవన్నీ మనం చేయించుకోకపోతే 5000 వస్తుంది. అవన్నీ చేయించుకుంటే 6000, 6.5 వస్తుంది. థర్డ్ సర్వీస్ నుంచి మినిమం 10,000, 11,000. ఈ డెఫైల్ అని మీకు చూపించాను కదా, 11,000 మినిమం వస్తుంది. మినిమం అయితే 11,000 వస్తుంది. మెయింటైన్ చేయొచ్చు, సర్వీస్ని మెయింటైన్ చేయొచ్చు. ఇంకా నీకు వెళ్ళంగా ఖర్చు వస్తుంది. 30,000, 40,000, 50,000 వెళ్ళే లోపు వాటి సర్వీస్ ఛార్జ్ అనేది పెరుగుతూ పోతుంది. బ్రేక్ ప్యాడ్లు, డిస్క్ ప్యాడ్స్. దీంట్లో మీరు ఎక్కువ ఏమైనా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏదైనా ఉందా? వీటిలో ప్రాబ్లం అయితే మా ఫ్రెండ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. నేను ఇది తీసుకొని 3 months అయింది. నేను 11,000 తిరిగాను. నాకు ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం అయితే ఏం రాలేదు. డీజిల్ రీజనరేషన్ అనే ఒక ప్రాబ్లం వస్తుందని చెప్పారు, నాకైతే రాలేదు. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. ఇప్పుడు వచ్చే BS6 బండ్లకు ప్రాబ్లమ్స్ కంపల్సరీ వస్తాయి, రావని ఎవరు చెప్పడానికి ఉండదు. అప్పుడులో ఉన్న BS4 వెహికల్స్ వేరు, ఇప్పుడు ఉండే BS6 వెహికల్స్ వేరు. రావు అనే పదానికన్నా వచ్చినా క్లియర్ అయితే అని చెప్పడం బెటర్. ఫ్యూచర్లో అయితే రావచ్చు అన్నమాట. రావచ్చు, క్లియర్ అవుతాయి, బట్ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ వస్తాయి. మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటాయి, అది ఇది ఉంటాయి. మెయింటెనెన్స్ అనేది ఎంత క్లియర్గా ఉన్నా ప్రాబ్లం అయితే ఆటోమేటిక్గా వస్తుంది. ఈ హెడ్ లైట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఇవి బేసిక్గా వీళ్ళు దీనికి హాలోజన్ లైట్స్ ఇచ్చారు. ఇవి ఇక్కడ హాలోజన్ ఇచ్చారు, ఇక్కడ హాలోజన్ ఇచ్చారు, రెడ్ లైట్స్. ఇవన్నీ సెట్ మార్పిచ్చేసాను. మార్పిచ్చేసి నేను LED ఇచ్చున్నాను.
హాలోజన్ అంటే మామూలు హాలోజన్ అంటే రెడ్ లైట్స్ వస్తాయి. ఇవి ఎల్ఈడి లైట్స్. ఎల్ఈడి అంటే మనకు వైట్ కలర్ వస్తుంది. ఇది మనం ఇక్కడ అన్లాక్ చేస్తే సో బ్లూ కలర్ నుంచి రెడ్కి చేంజ్ అవుతుంది, వైట్కి చేంజ్ అవుతుంది. సో మెల్లగా వైట్గా అనేది చేంజ్ అవుతుంది. సో లాక్ చేస్తే ఆటోమేటిక్గా రెడ్ సింబల్ పడేసి లాక్కొని పోవడం కానీ, సో మనం ఏదైనా వేరే వెహికల్ లాక్కొని పోవాలన్నా అక్కడ దానికి అదైతే వర్కౌట్ అవుతుంది. టైర్ల స్పెషాలిటీ ఏంది ఒకసారి చెప్తారా? ఇవి ఫ్రంట్ రెండు వచ్చేసి డిస్క్ ప్యాడ్స్ వస్తాయి, 18 ఇంచెస్ టైర్స్ ఇవి. అలైస్ అనుకోవచ్చు. బ్యాక్ సైడ్ డ్రమ్ వస్తాయి, డిస్క్స్ అయితే రావు. ఇవంతా డ్రమ్ అన్నట్లు. డ్రమ్ సిస్టమ్. ఇవి డ్రమ్ సిస్టమ్, ఫ్రంట్ డిస్క్ సిస్టమ్. బ్యాక్ సైడ్ ఇదేనా హ్యాండిల్? డిక్కీ ఓపెన్ అవుతుంది. ఇది డిక్కీ స్పేస్ అనమాట. ఇలా అంటే ఆటోమేటిక్గా పైకి లేస్తుంది. దించేటప్పుడే మనం కంపల్సరీ కింద వరకు ప్రెస్ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కార్ గురించి అన్న అయితే చాలా ఓపిక్గా నేను అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కే సమాధానం అయితే చెప్పడం జరిగింది. సో ఇంకా దీంట్లో ఏమైనా మిస్ అయినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. అవి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తీసుకురావడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నాది రైట్. ఓకే.